ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియో అండి. చికెన్ షవర్మా చేస్తున్నాను అనమాట ఇంట్లో. చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను చపాతీ కాల్చుకుంటున్నాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మైదా పిండితో కాల్చట్లేదండి. కొంచెం ఇంట్లో కదా హెల్తీగా చేసుకుందామని, మైదా అంత మంచిది కాదని చెప్పి నార్మల్గా మనం గోధుమ పిండితో చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని కాల్చుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. మనం చికెన్ని జస్ట్ షాలో ఫ్రై లాగా మనం చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పి ఇట్లా ఒక ముందే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఏం లేదు, కారము ఉప్పు మాత్రమే వేసాను అనమాట. రెండు మాత్రమే వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి పెట్టుకున్నాను అనమాట. కొంతసేపు ఆ కూలింగ్ పోయి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలా బయట పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం అంతగా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వేసాను అనమాట. కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు కొంచెం ఆయిల్ మాత్రమే వాడుతున్నాను షాలో ఫ్రై కాబట్టి. సో ఇప్పుడు అన్నీ వన్ పీసెస్ 1 by 1 ఇంకా అన్నీ వేసుకొని ఇంకా జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై పకోడీ ఆ టైప్స్ కాదు, ఇది జస్ట్ షాలో ఫ్రైలా చేసుకోవడమే. చూడండి అలా ఒక్కొక్కటి దీంట్లో ఇంకా కార్న్ఫ్లోర్స్ అవన్నీ ఏమి వేయకూడదు మనం. ఇది షవర్మాకి మనం చేసుకునే ఈ చికెన్ పీసెస్ని అట్లాగా మనం అవి వాడకూడదు. చూడండి ఇంకా అలాగా పీసెస్ అనేవి మనకి ఇట్లాగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా బ్రౌనిష్ కలర్, గోల్డ్ కలర్ వచ్చినప్పటికీ మనం ఇంకా ఆపేసేయాలన్నమాట. నాకు ఎంత క్వాంటిటీ అంటే ఒక్క షవర్మానేండి నేను చేసుకునేది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అంత మాత్రమే తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అనేది, అంటే మీరు ఎన్ని షవర్మాస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి ఇంకా అలాగ షవర్మా అంటే ఇలాగ చపాతీ తీసుకున్నాను అనమాట షవర్మా ప్రిపేర్ చేయడానికి. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేసేది, అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను వచ్చేసరికి మయోనీస్ తీసుకుంటున్నాను అనమాట. మయోనీస్ తీసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనకు అది అంత మయోనీస్ అంటే నాకు కొంచెం ఇష్టం అన్నమాట. దాన్ని బట్టే నేను తీసుకుంటున్నాను. ఎక్కువ వాడను, ఇష్టం అని చెప్పేసి మరి ఎక్కువ తినేస్తే అన్హెల్దీ కదండి. సో అందుకనే కొంచెం. సో ఇప్పుడు చూసారు కదా, ఇంక అట్లాగా మయోనీస్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అనేది మీరు వేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత నేను నీట్గా ఇంకా అలాగ మంచిగా అప్లై చేసుకొని దీంట్లోకి నేను పిజ్జా సాస్ కూడా వాడుతున్నాను అనమాట. నార్ది పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంది, అది వాడుతున్నాను. మనం వీటిలోకైనా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ స్పైసీనెస్ కోసం అనమాట. టొమాటో సాస్ లాగా కొంచెం అలా అనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి సో నేను అదైతే యాడ్ చేస్తున్నాను. ఓకే చూడండి, అదిగోండి ఇది అనమాట పిజ్జా అండ్ పాస్తా సాస్ నార్ది. ఇంకా ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను, అంటే కొంచెం అలాగా కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అట్లాగా చూడండి ఇంకా అట్లా వేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఇంకా అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగా మధ్యలో మనం అలాగా చికెన్ పీసెస్ అవన్నీ పెడతాం కాబట్టి సో ఇంక అక్కడ నేను అంతవరకే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి ప్లీజ్ అండి, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆనియన్స్ని పెట్టుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ స్లైసెస్ చేసుకొని ఇంకా అవే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఉంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇంక ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బయట వేసేవన్నీ మనం వేసుకోలేకపోవచ్చు, బట్ ఇది కూడా సేమ్ మనకి సిమిలర్ టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓకే, ఇప్పుడు ఇంకా ఆనియన్ స్లైసెస్ అనేవి ఇంకా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు అనమాట. చీజ్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా షాలో ఫ్రై, దాన్ని తీసుకొని ఇది ఏం చేయాలంటే కొంచెం మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. మనం అది ఫ్రై చేసినప్పుడే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకొని ఇంకా మనం వాటిని యాడ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇంక అట్లాగా ఫుల్ లోడెడ్గా వేసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ, ఇంకా దీనికన్నా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. నేను వచ్చేసరికి ఇంత మాత్రం వేసుకున్నాను. అండ్ అగైన్ మళ్ళీ ఈ టాప్కి వచ్చేసరికి మళ్ళీ పైన ఆనియన్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. బాగుంటుందని, క్రిస్పీగా అనిపిస్తుంది, ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్, అందుకనే నేను మళ్ళీ ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి వేసేసిన తర్వాత అండ్ నేను ఇంకా మళ్ళీ కూడా మైనీస్ అనేది యాడ్ చేసుకుంటాను కొంచెం టేస్ట్ కోసం. అండ్ ఇది మామూలుగా హెల్మెన్స్ది మనం విడిగా బయట నుంచి తెప్పించుకున్నది కాబట్టి అంత కొంచెం అలాగా
క్రీమీగా ఉంటుందన్నమాట. కొంచెం మనం ఇంట్లో చేసుకున్నది అయితే చాలా లూజ్గా అలా వస్తుంది. మీరు కావాలంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మైనీస్ ఇంట్లో చేసుకునేది ఏంటి అంటే మేము వెజ్ మైనీస్ లాగా చేసుకుంటే ఎప్పుడు ఎగ్తో ట్రై చేయలేదు. ఎగ్లెస్ మైనీసే చేస్తానన్నమాట. ఇంట్లో కూడా చేసుకుంటాను నేను. అండ్ ఇవాళ కొంచెం కుదరలేదు, సో ఇంక నేను క్రీమీగానే చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఇలాగ బయటదే తెచ్చుకొని ఇంక అలాగా యాడ్ చేసుకున్నాము. ఓకే, నేను అది ఎలా చేస్తాను, పాలు కొంచెం, ఆయిల్ కొంచెం, షుగర్ అండ్ సాల్ట్ కొంచెం వేసుకొని అలాగా మిక్సీ చేస్తూ మళ్ళీ ఆయిల్ వేసుకుంటే అలా మిక్సీ పట్టేస్తే ఇంకా మైనీస్ అనేది రెడీ అయిపోతుందండి. సో అది చూడండి, అలా మైనీస్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మనకి చుట్టేసుకోవాలి వ్రాప్ లాగా. ఇంకా మనం కావాలంటే అల్యూమినియం ఫాయిల్ కానీ చిన్న వ్రాప్స్లా కానీ అలాగ పెట్టుకోవచ్చు కింద. లేదు అంటే నార్మల్గా మనం చుట్టేసుకోవడమే. ఇంకా చుట్టేసుకుంటే ఇంకా మనకి మంచిగా రెడీ అయిపోతుంది మనకి షవర్మా అనేది. సో ఇంక ఇప్పుడు చూడండి, ఇంకా అవన్నీ కావాల్సినవి వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు చుట్టేస్తున్నాను వ్రాప్ లాగా. చూసుకోండి, మీకు నచ్చిన వేలో మీరు చుట్టుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇట్లాగా చుడుతున్నాను. సో ఇంకా చూడండి, ఇంకా అలా వ్రాప్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఎమ్మి షవర్మా అనేది రెడీ అయిపోయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేస్తాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.